ప్రజల కనీస అవసరాలను పట్టించుకుని పనిచేయని అధికారులను చెప్పు తీసుకుని కొట్టాలని గల్లా పట్టుకుని నిలదీయాలని తెల్లాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ నేత రాజుగౌడ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సంగారెడ్డి జిల్లా పట్టంచెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరులో ప్రజాపాలన గ్రామ సభలో అధికారుల పనితీరుపై కాంగ్రెస్ సీనియర్ నేత మయూరి రాజుగౌడ్ విరుచుకుపడ్డారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్థానిక కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వకుండా దొంగలేక వచ్చి గ్రామంలో శంకుస్థాపనలు చేస్తున్నాడని రాజ్గౌడ్ మండిపడ్డారు. పేద ప్రజల కనీస అవసరాలు తీర్చడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆరోపించారు. గ్రామ సభలో సమస్యలన్నిటికీ పరిష్కరించేంత వరకు అధికారులను నిలదీయాలని రాజ్గౌడ్ ప్రజలకు పిలుపునిచ్చారు. అది తప్పు. నేనేమంటున్నా, ఆయన ఒట్టలతో కూడా అవసరం లేదు. ఇది ప్రజాపాలన ఏ ఆఫీసర్ అయినా గల్లబట్టి ప్రతి ఒక్కరు నిలదీయడానికి మీకు హక్కు ఉంది. గుర్తుపెట్టుకోండి. ప్రతి పబ్లిక్ చెప్తున్నా, ఏ ఆఫీసర్ పని చేయకపోతే ఆ ఆఫీసర్ గల్లబట్టి ఇక్కడ కూర్చుని పని చేసుకునే బాధ్యత ప్రతి పబ్లిక్ ఉంది. మీరు అందరు సపోర్ట్ చేయరు. పట్టి ఈయన ఆరాయినోడు అడుగురు. అందరు చాలా మంది ఎంతో 1000 పైన కార్డు ఉన్నాయి. అంతా గరీబోలు ఉన్నారు. ముందు మాకు అవకాశం ఇచ్చిన 15 తారీఖు 10 తారీఖు ఇస్తే మాకు బాగా ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ గ్రామం ఉన్న ప్రజలకు ఇబ్బంది మీరు ఆర్ఐ ఉన్నారు. ప్రతి ఇల్లు తిరిగి మా గరీబులకు గ్రామస్తులే కాబట్టి వాళ్ళని గిట్ట కలుపుకొని మేమంతా ముందుకు పోతాం. కాబట్టి మాకు సపోర్ట్ చేసేది ఒకటే, ఫస్ట్ వైట్ రేషన్ కార్డు లేని ఇల్లు లేని వాళ్ళకు ఇప్పటి వరకు ఈ డబుల్ బెడ్రూమ్ రాసుకపోయి ఇప్పటి వరకు సర్వే రండి. మరి ఇక్కడ గరీబోళ్ళు ఇక్కడ కొల్లూరురా 2 వార్డులు ఉన్నాయి. 12, 13 2 వార్డులు ఉన్నాయి. ఈ వార్డులలో ఎవడొక్కడు గరీబోళ్ళు ఇక్కడ కొల్లూరురా. మరి మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను చెప్పినోడు ఎక్కడ పోయింది ఇలా వెళ్ళిపోతాడు. మరి ఊరని ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ వస్తుంది. ఒక్కటి ఇక్కడ ఎంతమంది గరీబోతున్నారు. ప్రతి ఒక్కరు వచ్చేంత పాపం ప్రతి ఒక్కరికి ఇల్లు లేదు. ఎంతో మందికి ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. ఒక్కరికి ఇల్లు లేదు. ఇంత ఒక 50 ఎకరాల డంపేట్ చెత్త ఉన్న హైదరాబాద్ చెత్త అంతా తెచ్చి ఇలా కొల్లూరు వేస్తున్నారు. ఈ కొల్లూరు చెత్త వేసినప్పుడు మా కొల్లూరు గ్రామ ప్రజలకి ఎప్పుడు చైతన్యవంతులు అవుతారు, ఎప్పుడు దీన్ని రోడ్ల మీదకి వస్తారు. కాబట్టి తొందరలోనే మేము జిల్లా మినిస్టర్ తోటి మాట్లాడి సీఎం ప్రోగ్రామ్ గిట్ట మేము అరెస్ట్ చేయాలని అనుకుంటున్నాం. కాబట్టి ఆ రోజు శరణ్యం పలుకుతాం. కాబట్టి ఇప్పటి వరకు మీరు ఏదైతే నువ్వు ఆర్ఐ ఉన్నావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉన్నావు, ఆ రోజు మేము డే 1 నుంచి నువ్వు ఉన్నావు. కాబట్టి ఎందుకు మాకు డబుల్ బెడ్రూమ్ రాలేదు, మీ ఎంఆర్ఓ రావాలి. ఎంఆర్ఓ ఎందుకు లేడు? ఇంత పెద్ద ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు 5 నిమిషాలు ఫోన్ చేయండి. ఎందుకు ఎంఆర్ఓ సమాధానం చెప్పాడు? ఇప్పటి వరకు కనీసం భూమి పోయిన వాళ్ళకు 76 మంది ఉన్నారు, 77 మంది ఉన్నారు. ఈ భూమి పోయిన వాళ్ళకు వాళ్ళకి ఇప్పటి వరకు ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది లేదు, ఒకరికి కాగితం ఇచ్చింది లేదు. మరి ఏమైపోవాలి? మేము అంతేమైపోవాలి? మా కొల్లూరు గ్రామంలో ఈ వార్డులలో గరీబోడు అంటోడు లేడా? చెప్పండి. ఇప్పటి వరకు రేషన్ కార్డు పెట్టుకున్నాం. మీరు గిట్ట కరెక్ట్ సర్వే లేదు. కరెక్ట్ ఎంత మంది పెట్టుకున్నాం? ఉన్నాయంత డబుల్ బెడ్రూమ్ లలో రేషన్ కార్డు వస్తే 37 మందికి వస్తే అంటే గ్రామంలో రేషన్ తీసుకుంటాడు ఒక్కడు గరీబోడు లేడా? ఇప్పటి వరకు 10 సంవత్సరాల ప్రభుత్వం 10 సంవత్సరాలు ఆయన పాలన చేసిండు. ఆయన ఒక ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ నిలబడి ఈయనకి వచ్చిండు. ఇంత పెద్ద గ్రామ సభ టెంట్ వేసిండు. ఆయన బ్రెయిన్ ఒక్కనాడు టెంట్ వేసిండు. ఏది ఆయన వేసిన టెంట్ ఒకటే, ఏది రైతు రుణమాఫీ రోజు ఒక టెంట్ వేసిండో ఆడొక అర్ధగంట సేపు నిలబడ్డాడు, వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న స్థానిక లీడర్లు, బీఆర్ఎస్ లీడర్ స్థానికులు ఈ లుచ్చనా కొడుకులంతా ఈ ఊరు ఉన్న లుచ్చనా కొడుకులు చేసి ఇదంతా వ్యవస్థ ఖరాబ్ అయింది. అప్పుడు అట్లా ప్లాట్లు కూడా కొట్టి మొత్తం ఆ రోజు ప్రతి ఒక్కరికి ప్లాట్ వస్తుండే. ఈ రోజు మరి నిన్న మొన్న మీ అందరు ఇల్లు తిరిగి మీ 76 మంది నీదే బీఆర్ఎస్ ఫంక్షన్ హాల్ లో మీటింగ్ పెట్టిన ఎమ్మెల్యే ఎక్కడ పోయిండు, లోకల్ లీడర్ ఎక్కడ పోయిండు? మరి మీరు అందరూ అడగరేమాయా? మరి మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను చెప్పినోడు ఎక్కడ పోయింది ఇలా? మరి మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను చెప్పినోడు ఎక్కడ పోయింది ఇలా? వెళ్ళిపోతాడు. మరి ఊరండి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ వస్తుంది. ఒక్కటి ఇక్కడ ఎంతమంది గరీబోతున్నారు. ప్రతి ఒక్కరు వచ్చేంత పాపం ప్రతి ఒక్కరికి ఇల్లు లేదు. ఎంతో మందికి ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. ఒక్కరికి ఇల్లు లేదు. ఇంత మీ గరీబులు అందరికీ న్యాయం జరిగేటట్టు పోరాటం చేద్దాం. మీరు అందరు మన ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు. మన ప్రతి దానికి పోరాటం చేయడానికి రెడీ ఉన్నాడు. మీరు గుర్తు పెట్టుకోండి. ఇక్కడ ఈ పార్టీ నాయకుడు ఇళ్లకు మారి అండ్లకు నాడి పార్టీ బదలాం చేస్తుడు తప్ప పార్టీ పనులు చేయకుండా ఈ రోజు మన అందరిని తొక్కి పెడుతున్నాడు.
ఇంత అధికార పార్టీ ఉంది, అధికార పార్టీ ఉండగా ఇప్పుడు ఇంతమంది పోలీసులు అవసరం లేదు కదా. మీరు అందరూ చూసారు ఇప్పటిదాకా. ఒక పలక గురించి ఈ పలక ఏం కుందో నీకే పబ్లిక్ న్యాయం చేసి ఇక్కడ నిలబడి ఒక ఎమ్మెల్యే వచ్చి మీ అందరు కూర్చురమ్మా, మీ అందరు మీ సమస్య లేదు చెప్పుంటే అది ఎంత బాగుంటుండే. ఇలా ఆయన ఏం చేసి చెప్పు. ఒక రోడ్డు గురించి ఎవడైతే అధికార పార్టీలు ఉందో వాళ్ళ ఇంట్లో ముందే రోడ్డు బాగలేడు, వాడు చెప్పుకోడు. ఎందుకంటే వాడు మనోడు ఎంతసేపు మనోడు అంటాడు, కానీ సమస్య ఎలా మనం కొట్లాడి పబ్లిక్ అన్యాయం చేసినట్టు అయిపోయి. ఇలా లీడర్ ఏ లీడర్ కొట్లాడినోడు ఎవరు లేడు, అందరు బిల్డింగ్లు ఉన్నాడు, అందరు కాలున్నోళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళందరూ కాటు పోయిన గరీబ్ వాళ్ళందరూ ఇక్కడ నిలబడరు. మరి ఎక్కడ పోయింది ఇప్పటిదాకున్న లీడర్, కొల్లూరున్న లీడర్ ఎక్కడ పోయి నిలబడాలి కదా. నువ్వు గిట్లా అడుగుతావనే సీఎం వచ్చిన రోజు అవసరం చేసిర్రు. నేనేమంటున్నా, స్థానిక ఎవడైనా సరే లీడర్ అంటాడు పబ్లిక్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. పబ్లిక్ అడిగిన దానికి సమాధానం చెప్పి నిలబడ్డాడు యోగ్యుడు లీడర్. వాడు లీడర్, పబ్లిక్ ఏం చూస్తాడే లీడర్. మంచిగున్నప్పుడు లోబడిలో పోయి కాలు మొక్కాలే, ఎమ్మెల్యేగా తిరిగేటోడు లీడర్ కాడు. కాబట్టి ఇప్పటి నుంచి గుర్తు పెట్టుకోండి, ఎవడైనా సరే పని చేస్తుంటే పట్టం కట్టరు, పని చేస్తుంటే ఎప్పుడైనా చేయలేపురు చేయగొట్టరు తప్ప పని చేయని వాళ్ళు ఏ లీడర్ అయినా సరే ఇంటి ముంగొట్టుకొస్తే గలవట్టు. మీ అందరికి ఇది ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ వస్తాడు చూద్దాం. సీఎం ప్రోగ్రామ్ అది తొందరలోనే పెడతాం. కాబట్టి మనం గిట్ట మన ఊరికి మీరందరు గట్టిగా ఉంటే మీ అందరితో పాటు నేను మన కాటా శ్రీనివాస్ గౌడ్ ఉంటాడు. ఈ అందరం కలిసి ఒక 10 ఎకరాలు మన 300 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఇప్పుడు అంతా తీసుకుంటారు. కాబట్టి అలాగ ఒక 10 నుంచి 10 ఎకరాలు మన గ్రామానికి కేటాయించి ఇంటికి ఒక ప్లాట్ 2 ప్లాట్లు 10 ఎకరం తీసుకుందాం. మీరందరూ సపోర్ట్ చేయరు దాన్ని. ఇవాళ మరి లిఫ్ట్ ఇస్తాను, ఇవాళ ఎక్కడ పోయింది? యారైనా వచ్చి పట్టుకొని ఎంఆర్ఓ పట్టుకొని కట్టేది. డబుల్ బెడ్రూమ్ గురించి ఉంటే మాట్లాడు, వేరే ఎంతమంది గరీబ్ వాళ్ళు ఉన్నారు, డబుల్ బెడ్రూమ్ ఉంటే మాట్లాడు, ఎంతో మంది ఉన్నారు, ఒక్క నికిట ఇల్లు లేదు. ఇంతమంది గరీబ్ వాళ్ళు అంటే కనిపించట్లేదా? ఇంతమంది ఎవడైనా అంటాడు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాన్ని అంటాడు. ప్రభుత్వం కాదు చేసింది, స్థానిక ఎమ్మెల్యే చేసింది. ప్రతి ఒక్కరి మోసం స్థానిక ఎమ్మెల్యే చేసింది. ఏం చేసింది మన గ్రామానికి చెప్పండి? ఆయన చేసింది ఒకటే, నేను చెప్తున్నా, ఆయన చేసింది మంచి పని ఒకటే, మనకు చేసింది ఒకటే, అంబేద్కర్ విగ్రహం పెట్టిండు ఆయన. ఇంకొక పని ఏమీ చేయలేదు. ఇప్పటివరకు మీ అందరు తెలుసు, గతంలో కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు ప్రజాపాలన నడిచింది. ప్రతి 3 నెలలకు ఒక మీటింగ్ నడుస్తుండే. మరి ఎక్కడ పోయినా లెక్కలో వాడిని మీరు ఎవడు అడుగుతలేడు. మీరు డబుల్ బెడ్రూమ్ ఎవడైతే రావాలో ఈ ఎంఆర్ఓ పట్టుకోండి. మొన్న ఏం చెప్పాడు? ఒక్క నిమిషం. ఇప్పటి వరకు ఒక మాంజూర చుక్క నీళ్లు రాదు, అవతలకు బెంచాలకు ఇస్తాడు ఈ చైర్మన్. అయిపోయింది. ఇంకా 28 తారీఖు నుంచి అన్ని పాలనలు అయిపోయింది. కాబట్టి మనకు మంచి రోజులు వచ్చినాయి. ఇక ఈ పాలన అయిపోయిన తర్వాత మన పాలన స్టార్ట్ అవుతుంది, ఆఫీసర్ పాలన ఉంటుంది. కాబట్టి అన్ని రానికే మీరు అందరు సహకారం చేయండి. నేను ముంగటుండి 100% కొట్లాడి ప్రతి ఒక్కరిని డబుల్ బెడ్రూమ్ కానీ అవసరమైతే సీఎం ప్రోగ్రామ్ పెట్టి మన గ్రామానికి ఒక 10 నుంచి 15 ఎకరాలు ఓపెన్ లేఅవుట్ ఎప్పుడైతే మన కళ అనుకున్నామో, మన స్థిరస్థాయి కళ అనుకున్నామో ఆ కళ నెరవేర్చినట్టు మీరు అందరు సపోర్ట్ చేయండి. దాని చేత ఇప్పుడు మన ఎంఆర్ఓ వచ్చిందాక ఈడందరూ ఎంఆర్ఓ వచ్చిందాక ఇక్కడ ఏ మీటింగ్ జరగదు, ఏ గ్రామ సభలు జరగదు. ప్రతి ఒక్కరికి జెన్యూన్ ఉంటుంది. రేషన్ కార్డు కంపల్సరీ ఇవ్వండి. మీరు ఇష్టం ఉన్నట్టు ఏ ఆఫీసర్ రాడు, ఒక్క ఆఫీసర్ కరెక్ట్ పని చేయడు. ఎందుక ఈ వ్యవస్థ? ఎమ్మెల్యే ఉన్నాడు, వచ్చిండు టకటక దొంగతనంగా 70-80 మంది పోలీసు వాళ్ళని పెట్టిండు. అక్కడ దాకా కథం వెళ్ళిపోయి ఇట్లా గుంజిండు 2 ట్రిపుల్ దిగి ఎక్కడ పోయారు? స్థానిక లీడర్ బీఆర్ఎస్ లీడర్ ఇలా కనిపించారు. ఇప్పుడు ఎమ్మెల్యేకి వచ్చిండు పోయాడు. రేపు పొద్దుగాల ఓట్లకు వస్తే చెప్పు తీసుకొని కొట్టురు. ఎవడైనా సరే పని చేయను, పని చేసిన కోటి పని చేయను చెప్పు తీసుకొని కొట్టురు. డంపింగ్ యార్డ్ చేసిండు, సెకండ్ చార్మినార్ చేసిండు.